హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్. సో మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఏమన్నాయో ఒకసారి చూద్దాము. సో దాంట్లో చూసినట్లయితే ఫస్ట్ వన్, రాష్ట్ర పండుగగా తిరుపతి గంగమ్మ జాతర అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా న్యూస్ రావడం జరిగిందండి. సో ఏదైతే మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఏదైతే మనకి తిరుపతిలో జరిగేటువంటి గంగమ్మ జాతరను రాష్ట్ర పండుగగా డిక్లేర్ చేయడం జరిగింది. ఇది పర్టికులర్గా ప్యూర్ స్టేట్ కరెంట్ అఫైర్స్ కింద చదువుకోవాలండి. సో ఇలాంటివి కూడా ఎగ్జామ్లు అడుగుతూ ఉన్నారు. సో రీసెంట్గా ఈ యొక్క పండుగ అనేది ఏ జిల్లాలో జరుపుకుంటారు అని చెప్పేసి, సో ఈ పండుగను రీసెంట్గా రాష్ట్ర పండుగగా చేశారు కాబట్టి సో ఖచ్చితంగా మనం ఫోకస్ చేయాలండి. ఇది మనం ఒకసారి చూసినట్లయితే ఏదైతే మనకి తాతయ్య గుంట గంగమ్మ జాతరను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా డిక్లేర్ చేయడం జరిగిందండి. సో ఈ పండుగ పర్టికులర్గా మనకి తిరుపతి జిల్లా అండి. సో మనకి తిరుపతిలో బాగా ఫేమస్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. తిరుపతి గంగమ్మ జాతర అనొచ్చు, లేకపోతే తాతయ్య గుంట గంగమ్మ జాతర అని కూడా అనొచ్చండి. సో తాతయ్య గుంట గంగమ్మ జాతర ఏ జిల్లాలో బాగా ఫేమస్ అని చెప్పేసి అంటే తిరుపతి అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో దీన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా రాష్ట్ర పండుగగా డిక్లేర్ చేసింది. ఇదే కాదండి, మనకి అంతకుముందు ఏదైతే మనకి పోలమాంబ జాతర అని చెప్పేసి ఉంటుందండి. పోలమాంబ జాతర అని చెప్పేసి పోలమాంబ జాతర అని చెప్పేసి ఇది ఫిబ్రవరి 22, 2022లో రాష్ట్ర పండుగగా డిక్లేర్ చేశారండి. సో ఈ ఇది కూడా మనకి ఏదైతే మనకి పార్వతీపురం జిల్లా ఉంటుందో, సో మనకి పార్వతీపురం మాన్యం జిల్లా ఉంటుందో అక్కడ బాగా ఫేమస్. సో ఇది ఒకటి రాష్ట్ర పండుగగా డిక్లేర్ చేశారు. సో అదేవిధంగా యోగి వేమన జయంతి అండి. సో మనకి యోగి వేమన జయంతి అని చెప్పేసి ఈ యొక్క వేమన జయంతి, సో దీన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా డిక్లేర్ చేసిందండి. ఎప్పుడు అంటే జనవరి 19వ తారీఖు అండి. సో జనవరి 19వ తారీఖు 2023న, సో 2023న యోగి వేమన జయంతిని రాష్ట్ర పండుగగా డిక్లేర్ చేశారు. అట్ ద సేమ్ టైం పోలమాంబ జాతరను రాష్ట్ర పండుగగా డిక్లేర్ చేశారు. ఈరోజు మరొక పండుగ ఏదైతే మనకి తాతయ్య గుంట గంగమ్మ జాతర, దీన్ని కూడా రాష్ట్ర పండుగగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిక్లేర్ చేసింది. ఈ మూడు కూడా మనం గుర్తుంచుకోవాలండి, ఏదైతే మనకి రాష్ట్రానికి సంబంధించి కరెంట్ అఫైర్స్గా ఈ యొక్క జాతరలు ఉన్నాయి. సో అదేవిధంగా ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ అనే టాపిక్కి సంబంధించి కూడా వన్ ఆర్ టూ బిట్స్ అడుగుతూ ఉన్నారండి. ఆ ఫెస్టివల్స్ ఇచ్చి ఆ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో బాగా ఫేమస్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో లాస్ట్ టైం మనకి బోనాల ఫెస్టివల్ అని చెప్పేసి, బతుకమ్మ ఫెస్టివల్ అని చెప్పేసి, సమ్మక్క సారక్క ఫెస్టివల్ అని చెప్పేసి ఇలా ఎగ్జామ్లు అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో ఆంధ్రప్రదేశ్కి కూడా మనం చూసుకున్నట్లయితే ఇవి కూడా మనం ఒకసారి చూడాలండి, కరెంట్ ఈవెంట్స్లో ఉన్నాయి కాబట్టి. రైట్, నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే భారత వృద్ధి 6% అని చెప్పేసి యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. సో ఏదైతే మనకి ఈ యొక్క జీడిపి ఫోర్కాస్ట్ అని చెప్పేసి కొన్ని ఆర్గనైజేషన్స్ ప్రిడిక్ట్ చేస్తూ ఉంటాయండి, అంచనా వేస్తూ ఉంటాయి అన్నమాట. ఆ అంచనాల ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరం అంటే ఈ ఆర్థిక సంవత్సరం అండి, ఈ ఫినాన్షియల్ ఇయర్లో భారతదేశానికి సంబంధించి దాని యొక్క గ్రోత్ రేట్ ఎంత ఉండొచ్చు అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అంటే ఏదైతే మనకి 6% అని చెప్పేసి మీరు గుర్తుంచుకోండి. 6%కి తగ్గే అవకాశం ఉందని చెప్పేసి వీళ్ళు అంచనా వేయటం జరిగిందండి. దేనికి 2022, సో 2023-24 ఈ ఆర్థిక సంవత్సరానికి కాను వాళ్ళు 6% ఉండొచ్చు అని చెప్పేసి యుఎన్ఓ వాళ్ళు ప్రొడక్ట్ చేయడం జరిగింది. సో నిన్నటి వీడియోలో కూడా మనము ఐఎంఎఫ్ ప్రొడక్ట్ చేసిందని చెప్పేసి, వరల్డ్ బ్యాంక్ ఎంత, ఆర్బీఐ ఎంత, ఇలాంటివి కూడా ఎగ్జామ్లో గుర్తుంచుకోవాలి. ఇవన్నీ మీరు ఒక నోట్స్లో రాసుకోండి. ఖచ్చితంగా అలాంటివి మీకు ఒక 10 తెలుసుంటే ఖచ్చితంగా 1 బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి నిన్నటి క్లాస్లో కూడా మనం చెప్పడం జరిగిందండి. సో ఈరోజు ఇంకొకసారి అనేది యుఎన్ఓ యాడ్ చేసుకోండి ఆ లిస్ట్లో. సో యుఎన్ఓ కూడా వచ్చింది. నిన్న మనం ఏదైతే క్లాస్లో చెప్పుకున్నామో ఐఎంఎఫ్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అని చెప్పేసి డిస్కస్ చేశాము. సో దీనికి సంబంధించి 2023-24 ఆర్థిక సంవత్సరానికి 5.9% ఉండొచ్చు అని చెప్పేసి వీళ్ళు ప్రిడిక్ట్ చేశారు. అదేవిధంగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి 5.3 ఉండొచ్చు అని చెప్పేసి ప్రిడిక్ట్ చేశారు. అదేవిధంగా మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ప్రొడక్షన్ అండి, వీళ్ళు చూస్తే 2023-24కు సంబంధించి 6.4%గా ఉండవచ్చు. మొన్న తెలంగాణలో అడిగింది 2022-23 కండి, అంటే లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్కి అడిగింది అది. సో ఇది వచ్చేసరికి 23-24కి సంబంధించి 6.4% ఉండొచ్చు అన్నారు. అదేవిధంగా వరల్డ్ బ్యాంకుకు సంబంధించి 2023-24 ఈ ఫినాన్షియల్ ఇయర్కి 6.3% ఉండొచ్చు అంటున్నారు. సో ఇప్పుడు మీకు యుఎన్ఓ కూడా యాడ్ చేసుకోండి మీ నోట్బుక్లో. యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ వాళ్ళు 6%గా ఉండొచ్చు 2023-24 ఫినాన్షియల్ ఇయర్లో అని చెప్పేసి ఒక ప్రొడక్షన్ అయితే చేశారు, గుర్తుంచుకోవాలి. అంటే ఇప్పుడు దాకా మీ దాకా ఐఎంఎఫ్ ఒకటి, ఆర్బీఐ ఒకటి, వరల్డ్ బ్యాంక్ ఒకటి,
యుఎన్ఓ ఉంది, 4 ఉన్నాయండి. సో ఫ్యూచర్లో ఏమైనా నమూరా కానివ్వండి, మూడీస్ కానివ్వండి, సో క్రిసిల్ కానివ్వండి, సో ఓఈసీడీ కానివ్వండి, డబల్టీఓ వచ్చిందండి మనకు, ఆల్రెడీ డబల్టీఓ వచ్చింది, డబల్టీఓ కానివ్వండి, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కానివ్వండి, వీళ్ళు కూడా ప్రిడిక్ట్ చేస్తారండి. ఇవి కూడా ఎంతో ఇలా నోట్స్ చేసుకోండి. ఒక 10 ఉంటే ఖచ్చితంగా దాంట్లోంచి ఒక బిట్ మీకు వస్తుంది మెయిన్స్ ఎగ్జామ్లో, గుర్తుంచుకో. లేదా కొన్ని ఆర్గనైజేషన్స్ ఇలా ఇచ్చి వాటి యొక్క ప్రొడక్షన్ ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి అలా కూడా అడగొచ్చండి, చెప్పలేం, అలా కూడా అడగొచ్చు. సో అందువల్ల మీకు ఖచ్చితంగా 10 తెలిసి ఉండాలి. ఆ 10లో ఆల్రెడీ మీ దగ్గర ఇప్పుడు 4 ఉన్నాయి, ఫ్యూచర్లో రాబోతాయి మిగతావి. సో అంత అప్డేటెడ్గా ఉండండి అప్పటికప్పుడు, రైట్. సో ఇక్కడ చూసినట్లయితే మనకి యుఎన్ఓ వార్తల్లోకి వచ్చింది కాబట్టి యుఎన్ఓ గురించి బ్యాక్గ్రౌండ్ కొంత చూద్దామండి. సో ఈ యొక్క యుఎన్ఓకి సంబంధించి మనం చూసినట్లయితే యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటాము. సో దీన్ని 1945లో ఎస్టాబ్లిష్ చేశారని చెప్పేసి గుర్తుంచుకోండి. సో దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది అంటే న్యూయార్క్ అండి. సో మనకి న్యూయార్క్ అమెరికాలో ఉంటుంది. సో జనరల్గా ఇది ఇనీషియల్గా ఉన్నప్పుడు దీంట్లో టోటల్ మెంబర్ కంట్రీస్ 51 అండి, గుర్తుంచుకోండి. ఇనీషియల్గా అయితే మాత్రం అంటే 1945లో యుఎన్ఓ ఎస్టాబ్లిష్ అయినప్పుడు దాంట్లో సభ్య దేశాల సంఖ్య ఎంత అని చాలా ఎగ్జాంపుల్ అడుగున్నారు, 51. మరి ప్రజెంట్ ఇప్పుడు ఎంత సభ్య దేశాలు అంటే 193 అండి, గుర్తుంచుకోవాలి. లాస్ట్గా ఏ కంట్రీ జాయిన్ అయిందంటే సౌత్ సుడాన్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సౌత్ సుడాన్ ఈ కంట్రీ లాస్ట్గా 193వ కంట్రీగా జాయిన్ అయింది. సో అదేవిధంగా ప్రజెంట్ దీని యొక్క సెక్రటరీ జనరల్ అండి. సో దీనికి డైరెక్టర్ జనరల్ అండి, అంటే హెడ్ అని చెప్పేసి అంటాము. సో దీనికి డైరెక్టర్ జనరల్గా ఎవరున్నారు అంటే దీనికి సంబంధించి యాంటోనియో గుటెరస్ అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలి. యాంటోనియో గుటెరస్. సో మనకి యాంటోనియో గుటెరస్ అని చెప్పేసి సో ఇతను ఉన్నారండి. ఇతను పోర్చుగల్ కంట్రీకి సంబంధించిన వ్యక్తి, గుర్తుంచుకోవాలండి. సో యాంటోనియో గుటెరస్ ఏదైతే యుఎన్ హెడ్ ఎవరున్నారు అంటే సో యాంటోనియో గుటెరస్ అని చెప్పేసి ఇతను పోర్చుగల్ కంట్రీకి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇతను 9th అండి. సో 9th డైరెక్టర్ జనరల్గా ఉన్నారు, 9వ వ్యక్తిగా ఉన్నారు, గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా దీనికి డిప్యూటీ, సో మనకి డిప్యూటీ డైరెక్టర్ జనరల్గా ఎవరున్నారు అంటే ఇది కూడా బాగా ఎగ్జామ్లో ఇంపార్టెంట్ అండి. సో జనరల్గా హెడ్ ఎవరు అంటే యాంటోనియో గుటెరస్ అందరికీ తెలిసిందే. బట్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్గా ఎవరున్నారంటే సో మనకి అమీనా జే మొహమ్మద్ అని చెప్పేసి నైజీరియా కంట్రీకి సంబంధించిన వ్యక్తి. సో మనకి నైజీరియా కంట్రీకి సంబంధించిన వ్యక్తి అండి. సో ఈ పాయింట్ బాగా గుర్తుంచుకోవాలి. యుఎన్ఓ సెక్రటరీ జనరల్ అండి. సో యుఎన్ఓ సెక్రటరీ జనరల్ ఎవరు అని ఎగ్జామ్లో అడిగితే మనకి సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటెరస్. డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఎవరు అని అడిగితే మీకు అమీనా జే మొహమ్మద్ అని చెప్పేసి గుర్తుంచుకోండి, నైజీరియా కంట్రీకి సంబంధించిన వ్యక్తి. సో మొత్తం 193 కంట్రీస్ ఉంటాయండి. అదేవిధంగా యుఎన్ఓకి ఒక ఫినాన్షియల్ ఇయర్ ఉంటుందన్నమాట. సో మీ అందరికీ తెలిసిందే యుఎన్ఓ ఫినాన్షియల్ ఇయర్ అండి. సో జనరల్గా మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఫినాన్షియల్ ఇయర్ ఉంటుంది, అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఒక ఫినాన్షియల్ ఇయర్ ఉంటుంది, అదేవిధంగా యుఎన్ఓ కూడా ఒక ఫినాన్షియల్ ఇయర్ ఉంటుంది. సో జనవరి 1 నుంచి జాన్యువరి 1 టు డిసెంబర్ 31 అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇది ఏదైతే యునైటెడ్ నేషన్స్ ఏదైతే మనకి యుఎన్ఓ యొక్క ఫినాన్షియల్ ఇయర్, ఆర్థిక సంవత్సరము అని చెప్పేసి అంటాము. సో ఈ పాయింట్లన్నీ మీరు గుర్తుంచుకోవాలి. ఇవి స్టాటిక్ పార్ట్కి సంబంధించింది. చాలా ఎగ్జామ్లో కూడా దీనైతే మనకి యుఎన్ఓ సెక్రటరీ జనరల్ అతని యొక్క కంట్రీ ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి ఎగ్జామ్లో అడగడం జరిగింది. అతను వచ్చేసరికి ఏదో పోర్చుగల్ కంట్రీకి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలి, రైట్. ఇదండి దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే ఏదైతే మనకి షివేలూచ్ అగ్నిపర్వతం అండి, అయితే మనం షివేలూచ్ వాల్కనో అని చెప్పేసి అంటాం, ఇది వార్తల్లో రావడం జరిగిందండి. సో ఇది వచ్చేసరికి రష్యాలో ఉంటుంది ఈ అగ్నిపర్వతం. సో మనకి రీసెంట్గా ఎరప్ట్ అవడం జరిగిందండి. సో అందువల్ల వార్తల్లో రావడం జరిగింది. దగ్గరగా 65,600 మీటర్ల ఎత్తుగా దాని యొక్క ధూళి కానివ్వండి, దుమ్మి కానివ్వండి ఎగిసి పడుతుంది అని చెప్పేసి, అక్కడ ఉన్నటువంటి సరౌండింగ్ ప్రాంతాలకు బాగా ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి, ఇది బాగా ఇబ్బందికరమైన వాతావరణం అని చెప్పేసి న్యూస్లో రావడం జరిగిందండి. సో లాస్ట్ టైం కూడా మనకి భారతదేశంలో ఉన్న ఒకే ఒక యాక్టివ్ వాల్కనో ఏంటి అని ఎగ్జామ్లో అడగడం జరిగింది. సో బారెన్ ఐలాండ్ అని చెప్పేసి చెప్తాం, మనం అండమాన్ నికోబార్ దీవులో ఉంటుందండి. అదేవిధంగా రీసెంట్గా కొన్ని ఎగ్జామ్లో ఇటు సైడ్ వచ్చేసరికి అగ్నిపర్వతాలు పేరిస్తున్నాడు, ఇటు వచ్చేసరికి దేశాలు ఇస్తున్నాడు, మ్యాచ్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి అడుగుతున్నారండి. అంటే ఆ యొక్క అగ్నిపర్వతం ఆ దేశంలో ఉంది అని చెప్పేసి. సో అలా అగ్నిపర్వతాలు మొత్తం చదవాల్సిన అవసరం లేదండి, వెరీ రీసెంట్గా న్యూస్లో ఉన్నాయి మాత్రమే చదువుకోండి. చాలా అగ్నిపర్వతాలు ఉంటాయి, బట్ వెరీ రీసెంట్గా అంటే మనకి ఈ 5-6 నెలల్లో ఏమైనా వార్తలోకి వస్తే ప్రియారిటీ ఫస్ట్ వాటికి ఇవ్వండి, అంతేగాని స్టాటిక్ పార్ట్లో
తీసి మొత్తం దేశాల్లో ఉన్న అగ్నిపర్వతాలు మొత్తం చదవకూడదండి. అలా చదవకూడదు. ఎగ్జామినర్కి రీసెంట్గా ఎరప్ట్ అయినవే కావాలి. అలాగే మీ ప్రిపరేషన్ ఉండాలి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ వచ్చేసరికి షివేలుచ్, సో మనకి షివేలుచ్ వాల్కనో అని చెప్పేసి వార్తల్లోకి వచ్చింది. అది చూస్తే మనం దీనికి సంబంధించి ఇది వచ్చేసరికి మనము కమ్చుట్కా పెనన్సులా, కమ్చుట్కా ద్వీపకల్పం అని చెప్పేసి అంటామండి. ఇది రష్యాలో ఉంటుంది. సో అక్కడ ఎరప్ట్ అయింది అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలి. 65,600 అడుగులు ఎత్తున దీంట్లో ధూళి, దీనికి సంబంధించి యాష్ అని చెప్పేసి అంటామండి, బూడిద, ఇవన్నీ ఎగిసిపడుతున్నాయి. సో పక్కన ప్రాంతాలకి కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. అందువల్ల వార్తలు రావడం జరిగి గుర్తుంచుకోవాలి. సో ఏ కంట్రీ అంటే రష్యా గుర్తుంచుకోవాలి. వెరీ రీసెంట్గా ఈ మధ్య కాలంలో వార్తల్లోకి వచ్చినటువంటి కొన్ని అగ్నిపర్వతాలు అంటే వాల్కనోస్ ఏమున్నాయో ఒకసారి చూద్దాము. సో ఇక్కడ మనం చూసినట్లయితే మౌంట్ మెరాపి అని చెప్పేసి, సో మనకి మౌంట్ మెరాపి అని చెప్పేసి ఒకటి వచ్చిందండి. సో అదేవిధంగా మనకి సమేరు అని ఒకటి వచ్చిందండి, సమేరు అని ఒకటి వచ్చిందండి. అదేవిధంగా మౌంట్ సీనాబంగ్ అని చెప్పేసి ఒకటి వచ్చిందండి, మౌంట్ సీనాబంగ్ అని చెప్పేసి ఒక అగ్నిపర్వతం. ఈ మూడు కూడా రీసెంట్గా ఇండోనేషియాలో ఎరప్ట్ అవటం జరిగింది, గుర్తుంచుకోవాలి. సో మనకి ఇండోనేషియాలో ఎరప్ట్ అవటం జరిగింది, గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా వెల్లారికా అగ్నిపర్వతం అండి. సో మనకి వెల్లారికా అగ్నిపర్వతం అని చెప్పేసి ఇది చిలీలో ఉంటుంది, గుర్తుంచుకోవాలి. సో ఇవి రీసెంట్గా ఎరప్ట్ అవటం జరిగిందండి. అదేవిధంగా కిలోయియా, సో మనకి కిలోయియా అగ్నిపర్వతం కానివ్వండి, మావులోనా అగ్నిపర్వతం కానివ్వండి, ఈ రెండు కూడా రీసెంట్గా అమెరికాలో ఎరప్ట్ అవటం జరిగిందండి, బాగా గుర్తుంచుకోవాలి. సో కిలోయియా కానివ్వండి, మావులోనా కానివ్వండి, అమెరికాలో. ఈ యొక్క మావులోనా అగ్నిపర్వతం అండి, ఈ యొక్క మావులోనా అగ్నిపర్వతం అనేది ప్రపంచంలో అత్యంత సువిశాలమైన అగ్నిపర్వతం అన్నమాట. ఇది ఏదైతే మావులోనా అగ్నిపర్వతం అమెరికాలో ఉంటుంది. సో అదేవిధంగా దీంట్లో మనం చూసినట్లయితే మౌంట్ ఎట్నా అని చెప్పేసి, సో మనకి మౌంట్ ఎట్నా అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. సో ఈ యొక్క ఈ మౌంట్ ఎట్నా అనేది కూడా మనం బాగా గుర్తుంచుకోవాలి. ఈ యొక్క మౌంట్ ఎట్నా ఎక్కడ అంటే ఇటలీ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో ఇటలీ అండి. అదేవిధంగా మౌంట్ అసో అని చెప్పేసి మనకి మౌంట్ అసో అన్నమాట, ఈ యొక్క అసో అని చెప్పేసి అంటామండి. ఈ యొక్క మౌంట్ అసో ఎక్కడ అంటే జపాన్ అని చెప్పేసి మీరు గుర్తుంచుకోండి. సో ఇవి రీసెంట్గా ఎరప్ట్ అవడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ దీనికి రష్యాకి సంబంధించి దీన్ని కూడా యాడ్ చేసుకోండి. అంతకుముందు మనం ప్రీవియస్ ఇవన్నీ చెప్పినవే, కొత్తవేం కాదండి. సో దీనికి యాడ్ చేసుకోండి. మౌంట్ సమేరు కానివ్వండి, మౌంట్ మెరాపి కానివ్వండి, మౌంట్ సీనాబంగా కానివ్వండి, ఇవన్నీ ఇండోనేషియాలో బాగా ఫేమస్ అని చెప్పేసి రీసెంట్గా ఎరప్ట్ అయినాయి అని చెప్పేసి మనం లాస్ట్ వీడియోలో గత కొన్ని వీడియోలో కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో అదేవిధంగా మనకి వెల్లారికా చిలీ, అక్కడ రాజ్యాంగాన్ని సవరించాలని చెప్పేసి అక్కడ గొడవలు జరుగుతున్నాయని కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ మనకి ఇండోనేషియా తీసుకున్నట్లయితే ఏదైతే ఇండోనేషియాలో అక్కడ మనకి స్వలింగ సంపర్కులకి అంటే గే మ్యారేజెస్కి పర్మిషన్ లేదు అని చెప్పేసి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. అదేవిధంగా కంజురోహాన్ అనే ఒక ఫుట్బాల్ స్టేడియంలో 125 మంది తొక్కిసలాట్లు జరిగి చనిపోయారు. ఆ యొక్క ఫుట్బాల్ స్టేడియం ఎక్కడ అంటే ఇండోనేషియా అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఇండోనేషియాకి సంబంధించి అక్కడ క్యాపిటల్ అనేది ఏదైతే ప్రజెంట్ జకార్తా ఉందో అది కొంచెం ఇబ్బందికరంగా, పొల్యూషన్ కానివ్వండి, జనాభాను తట్టుకునే పరిస్థితి లేదు, దాన్ని నొసంతరాగా మార్చబోతున్నారు అని చెప్పేసి మన కరెంట్ అఫైర్స్లో చదువుకున్నాం. ఆ పాయింట్ ఒకటి గుర్తుంచుకోవాలి. ఇండోనేషియాకి సంబంధించి ఇన్ని వార్తలు వచ్చినాయండి. సో అదేవిధంగా కిలోయియా కానివ్వండి, మావులోనా కానివ్వండి, అమెరికాలో రీసెంట్గా ఎరప్ట్ అవడం జరిగింది. అదేవిధంగా మౌంట్ ఎట్నా ఇటలీలోనే పెద్దదని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలి. మౌంట్ అసో జపాన్ అని చెప్పేసి ఎరప్ట్ అవడం జరిగింది. సో ఈ రోజు వచ్చేసరికి మనకు ఏదైతే మనము షివేలుచ్ అగ్నిపర్వతం రష్యా అని చెప్పేసి యాడ్ చేసుకొని సరిపోతుంది. సో ఇవన్నీ దీనికి సంబంధించి ఓవరాల్గా అగ్నిపర్వతాలు. సో వాల్కనోస్ ఎరప్ట్ అయినవి మాత్రమే చదువుకోండి. సో కనీసము ఒక 10-15 అగ్నిపర్వతాలు తెలుసుంటే సరిపోతుంది. ఆల్రెడీ మీకు ఇక్కడ దాదాపుగా 10 దాకా కవర్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనకి ఇజ్రాయెల్ ఒఫెక్ 13 రెకనెన్స్ ఉపగ్రహానికి అంతరిక్షంలోని ప్రయోగించింది. సో ఏదైతే మనకి ఈ టర్మ్ బాగా గుర్తుంచుకోండి, ఒఫెక్ అని చెప్పేసి. సో మీకు ఒఫెక్ 13 అని చెప్పేసి ఈ యొక్క స్పేస్ శాటిలైట్ అండి, ఇది ఒక స్పై శాటిలైట్. ఈ యొక్క స్పై శాటిలైట్ సో దీన్ని ఏ కంట్రీ వాళ్ళు ప్రయోగించారని అడుగుతారు. సింపుల్గా ఇజ్రాయెల్ అని చెప్పేసి మీరు గుర్తుంచుకోండి. ఇజ్రాయెల్ కంట్రీ సింపుల్ అంతేనండి. సో దీనికి సంబంధించి వాళ్ళ దేశానికి సంబంధించి ఏదైతే ఒక ఇంటెలిజెన్స్ లాంటి ఒక
ఏదైతే మనకి ఒక ఇంటెలిజెన్స్ లాంటి ఒక ఉపగ్రహాన్ని వీళ్ళు ప్రయోగించడం జరిగిందండి మార్చ్ ఈ మంత్లోనే. సో మనకి ప్రయోగించడం జరిగింది, అందువల్ల వార్తల్లో రావడం జరిగింది, గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా OPEC 16 అని చెప్పేసి OPEC 20 అని చెప్పేసి అడ్వాన్స్డ్గా కూడా మేము కనిపెడతామని చెప్పేసి ఇజ్రాయెల్లో ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఇజ్రాయెల్ అనగానే మీకు ఇజ్రాయెల్కి సంబంధించి బెంజమిన్ నెతన్యాహు అనే వ్యక్తి అండి. బెంజమిన్ నెతన్యాహు అనే వ్యక్తి సో మనకి 9వ PMగా రావడం జరిగింది. సో అతను ఓవరాల్గా అయితే మాత్రం ఆరోసారి PM, ఓవరాల్గా అయితే మాత్రం 9వ వ్యక్తి అని చెప్పేసి గుర్తుంచుకోండి. లాస్ట్ టైం మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి Group 4 ఎగ్జామ్లో అతను ఎన్నోవ PMగా వచ్చారు అని చెప్పేసి అడుగుతున్నారు. అంటే ఎన్నోసారి ప్రమాణ స్వీకారం చేశారు అని అడిగారు, 6వసారి అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. అక్కడ న్యాయ వ్యవస్థను మార్చాలి అని చెప్పేసి భారీ ఎత్తున అల్లర్లు జరుగుతున్నాయండి. సో అక్కడ ఏదైతే న్యాయ వ్యవస్థను మార్చాలి, దానికి లిఖిత రాజ్యాంగం అంటూ లేదండి. సో ఏదైతే ఒక చట్టం చేసిందో దాన్నే దీనికి సంబంధించి కాన్స్టిట్యూషన్గా వాళ్ళు ఫాలో అవుతూ ఉన్నారు. సో అక్కడ ఏదైతే మనకి సుప్రీంకోర్టులో కానివ్వండి, హైకోర్టులో కానీ జడ్జులు నియమించే అధికారము పార్లమెంటుకే ఉంది అని చెప్పేసి అక్కడ చట్ట సవరణ చేశారు. సో అలా పార్లమెంటుకు ఉండకూడదు, దానివల్ల దాని యొక్క స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోతుంది. సో న్యాయ వ్యవస్థ యొక్క పటిష్టత అనేది తగ్గిపోతుంది, అలా ఉండకూడదు, అది స్వతంత్రంగానే ఉండాలని చెప్పేసి ఇక్కడ ఇజ్రాయెల్ అల్లర్లు జరుగుతున్నాయి, గుర్తుంచుకోవాలి. ఇజ్రాయెల్ PM ఎవరు అంటే బెంజమిన్ నెతన్యాహు అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా మీకు సంబంధించి అయితే మనము దీనికి సంబంధించి OPEC 13 అనగానే మీకు ఇజ్రాయెల్ అని చెప్పేసి గుర్తు రావాలి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మహీంద్రా గ్రూప్ గౌరవ చైర్మన్ కేశబ్ మహీంద్రా కన్నుమూత. ఏదైతే మనకి కేశబ్ మహీంద్రా గారు ఉన్నారో సో ఇతను ఒకప్పుడు మహీంద్రా గ్రూప్కి చైర్మన్గా చేస్తున్నారండి. సో మనకి 1963 నుంచి 2012 వరకు సో ఇతనుకు మహీంద్రా గ్రూప్కి చైర్మన్గా వ్యవహరించారు. సో ఇటీవల రీసెంట్గా మనకి ఫోర్బ్స్ కుబేరుల జాబితాలో అత్యంత వయస్కుడున్న వ్యక్తి, అంటే మనకి అమౌంట్ ఏదైతే మనకి రిచెస్ట్ పర్సన్లో అత్యంత వయస్కుడున్న వ్యక్తిగా ఇతను చరిత్రలోకి ఎక్కాడండి. ఏదైతే మనకి ఇటీవల ఫోర్బ్స్ కుబేరుల జాబితాలో $1.2 బిలియన్ సంపత్తో భారత్లో అత్యంత వృద్ధ బిలియనియర్గా నిలిచారు. సో ఈ పాయింట్ కూడా గుర్తుంచుకోండి, భారత్లో అత్యంత వృద్ధ బిలియనియర్గా నిల్చున్నారండి. సో అదే మనకి దీనికి మనం చూసినట్లయితే అత్యంత వృద్ధ బిలియనియర్గా నిలిచారు. సో ప్రస్తుతం మీ అందరికీ తెలిసిందేనండి టాటా గ్రూప్ మనకి ఏదైతే మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఉంటారో ఆనంద్ మహీంద్రా అని చెప్పేసి మీకు తెలిసిందేనండి. సో ఇతని యొక్క మేనలుడే ప్రజెంట్ ఈ యొక్క ఆనంద్ మహీంద్రా అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో వెరీ రీసెంట్గా మనకి కేశబ్ మహీంద్రా చనిపోయారు కదా, అతను ఏ కంట్రీకి ఏ కంపెనీకి సంబంధించినటువంటి చైర్మన్గా చేస్తున్నారో ఒకప్పుడు అని అడగవచ్చు. లేదా ఇటీవల మహీంద్రాకి సంబంధించి కంపెనీ గౌరవ చైర్మన్ మరణించారు కదా, అతని పేరేంటి అని అడగవచ్చు. లేకపోతే అతను ఏ టర్మ్లో అతను మహీంద్రా కంపెనీకి చైర్మన్గా చేస్తున్నారని అడగవచ్చు. సో అదేవిధంగా దీనికి సంబంధించి ఫోర్బ్స్ కుబేరుల జాబితాలో సో మనకి భారత్లో అత్యంత వృద్ధ బిలియనియర్గా ఇటీవల చనిపోయారు కదా, అతని పేరేంటి అని కూడా అడగవచ్చు. ఎలా అయినా అడగచ్చు ఎగ్జామ్లో. సో ఈ 3 పాయింట్లు గుర్తుంచుకొని సరిపోతుంది. నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనకి ఎక్సర్సైజ్ కోప్ ఇండియా 23 బిగిన్స్ బిట్వీన్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ US ఎయిర్ ఫోర్స్. సో మనకి కోప్ ఇండియా 23 అని చెప్పేసి ఒకటి ఉందండి. కోప్ ఇండియా 23 అని చెప్పేసి ఇది ఏ 2 దేశాల మధ్య జరిగే ఇదొక ఎయిర్ విన్యాసము అని చెప్పేసి ఎగ్జామ్లో అడుగుతారు. ఇండియా అండ్ అమెరికా అని చెప్పేసి మీరు గుర్తుంచుకోండి. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఏదైతే మనకి మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కానివ్వండి, US ఎయిర్ ఫోర్స్ కానివ్వండి, దీన్ని వెస్ట్ బెంగాల్లో కండక్ట్ చేస్తున్నారని గుర్తుంచుకోండి. ఎప్పుడైనా సరే మనం డిఫెన్స్ ఎక్సర్సైజ్లు అండి, అది నేవీ కానివ్వండి, ఎయిర్ ఫోర్స్ కానివ్వండి, లేకపోతే ఆర్మీ కానివ్వండి అండి. సో ప్రజెంట్ ఫస్ట్ అది ఎక్కడ జరుగుతుంది, ఎన్నోవ ఎడిషను, అది ఆర్మీయా, నేవీనా, ఎయిర్ ఫోర్సా అని చెప్పేసి మనం ఖచ్చితంగా డిస్కస్ చేసుకోవాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది యాక్చువల్గా 2018లో జరిగిందండి. సో ఆ తర్వాత ఇంకెప్పుడు జరగలేదు. లాస్ట్ టైం మనకి 19లో 20లో జరగాల్సింది కోవిడ్ సిచ్యువేషన్ వల్ల ఆగిపోయిందండి. 2018లో జరిగింది. 2018లో జరిగినప్పుడు అది 4వ ఎడిషన్ అండి. సో ఇప్పుడు ప్రజెంట్ ఇది జరగబోతుంది 5వ ఎడిషన్ అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలండి. సో మనకి ఇది 5వ ఎడిషన్ అని చెప్పేసి మీరు గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఏదైతే ఈ యొక్క కోప్ ఇండియా 23 అనేది ఇండియాకి అమెరికాకి జరిగే ఒక ఎయిర్ ఫోర్స్ అండి, అంటే ఒక ఎయిర్కి సంబంధించిందండి, ఎయిర్ ఫోర్స్కి సంబంధించిందని చెప్పేసి గుర్తుంచుకోండి. సో అదేవిధంగా ఇది 5th ఎడిషన్ అని చెప్పేసి మీరు గుర్తుంచుకోండి అండి, 5th ఎడిషన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో 4th ఇది 2018లో ఒకసారి జరిగింది. సో ఇప్పుడు జరగలేదు. మళ్ళీ ఇది వచ్చేసరికి 2 ఫేజెస్లో జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్లో మనకి వెస్ట్ బెంగాల్లో జరిగింది. సెకండ్ ఫేజ్లో అంటే మనకి సెకండ్ ఫేజ్లో కూడా జరుగుతుందండి. సో మనకి ఆగ్రా, ఢిల్లీలో జరగబోతుంది, గుర్తుంచుకోండి. ఆగ్రా, ఢిల్లీ అని చెప్పేసి గుర్తుంచుకోండి. 2 ఫేజెస్లో జరుగుతుందండి. ఫస్ట్ ఫేజ్ వచ్చేసరికి మనకి వెస్ట్ బెంగాల్,
గుర్తుంచుకోవాలి. వెస్ట్ బెంగాల్ దగ్గర మనకి పానాఘర్ అని చెప్పేసి ఉంటుందండి. పానాఘర్ అక్కడ వెస్ట్ బెంగాల్లో జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ సెషన్ వచ్చేసరికి ఆగ్రా, ఢిల్లీలో జరుగుతుందని పాయింట్ గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో అదేవిధంగా దీనికి సంబంధించి దీనికి ఏదైతే మనకి అబ్జర్వర్ స్టేటస్గా సో మనకి జపాన్ కంట్రీ అండి. సో మనకి జపాన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు, గుర్తుంచుకోండి అండి. సో జనరల్గా ఈ యొక్క కోప్ ఇండియా 23 అనేది ఇండియాకి అండ్ యూఎస్కి మాత్రమే జరిగే ఒక ఎయిర్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి గుర్తుంచుకున్నాం. సో దీనికి అబ్జర్వర్ కంట్రీగా జపాన్కి కూడా ఒక హోదా ఇచ్చారండి. అంటే అది మెయిన్ అయితే ఈ రెండేనండి, బట్ అబ్జర్వర్గా అయితే మాత్రము జపాన్ ఎయిర్ ఫోర్స్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తుందని చెప్పేసి గుర్తుంచుకోండి. సో మన భారతదేశం నుంచి అయితే మాత్రము దీనికి రిప్రజెంటివ్ చేసేవండి అయితే మనము సుఖోయ్ యుద్ధ విమానాలు ఉన్నాయండి. సో మనకి సుఖోయ్ SU సో మనకి 13 MKI. సో ఇవేనండి మొన్న ఏదైతే మనకి మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అస్సాంలోని తేజ్పూర్ నుంచి సో ఒక 30 నిమిషాల పాటు సుఖోయ్ యుద్ధ విమానంలో విహరించారు అని చెప్పేసి మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకున్నాం. సో ఆ విమానాలేనండి సో దీంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. సో అదేవిధంగా మనకి తేజస్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. సో మనకి తేజస్ అని చెప్పేసి సో మనకి తేజస్ లైట్ కంబాట్ హెలికాప్టర్స్ సో ఇవి పార్టిసిపేట్ చేశాయి. సో ఇలాంటివి ఏవైనా యుద్ధ నౌకలు ఇలాంటి వాటిలో పార్టిసిపేట్ చేస్తే ఏమేమి పాల్గొన్నాయి అని కూడా అడగడానికి పాసిబిలిటీ ఉంటుందండి. సో ఏ ఎగ్జామ్లో అడగలేదు, బట్ అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది. కష్టంగా పేపర్ ఉంది అంటే ఇలాంటివి మెన్షన్ చేస్తారు. సో రీసెంట్గా కాప్ ఇండియా 2023కి సంబంధించి మన భారతదేశం నుంచి సుఖోయ్ SU-13 MKI యుద్ధ విమానం పాల్గొనలేదు అంటాడండి. నో, రాంగ్, పాల్గొంది కదా. అదేవిధంగా తేజస్ అని చెప్పేసి ఇది ఒక లైట్ కంబాట్ హెలికాప్టర్స్ ఇవి పార్టిసిపేట్ చేసినాయి. అదేవిధంగా IL-78 అని చెప్పేసి ఒక మిడ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఇవి పార్టిసిపేట్ చేశాయి. ఈ 3 పేర్లు గుర్తుంచుకోండి. సో అదేవిధంగా అమెరికా నుంచి అండి. సో అమెరికా నుంచి ఏం పార్టిసిపేట్ చేసినట్టే F-15 అని చెప్పేసి ఇవి ఒక ఏవైతే మనకి స్ట్రైక్ రేంజ్ హెలికాప్టర్స్ అండి. సో F-15 అని చెప్పేసి అమెరికా వాళ్ళకి సంబంధించిన ఇవి పార్టిసిపేట్ చేసినాయి. సో ఇవి అడగలే కానీ మెయిన్ మన ఇండియా గుర్తుంచుకొని సరిపోద్ది. సో అదేవిధంగా ఎక్కడ జరిగింది? వెస్ట్ బెంగాల్ జరుగుతుందండి. 11 days జరుగుతుంది, ప్రజెంట్ జరుగుతూ ఉంది. 11 days జరుగుతుందనే పాయింట్ కూడా మీరు గుర్తుంచుకోండి అండి. 11 days ఎస్. సో ఎక్కడ? వెస్ట్ బెంగాల్ అండ్ ఢిల్లీలో జరగబోతూ ఉంది. సో ప్రజెంట్ జరగబోతుంది, 11 days జరుగుతూ ఉందండి, ప్రజెంట్ జరుగుతూ ఉంది. సో అదేవిధంగా మనకి ఇది జపాన్ అనేది అబ్జర్వర్ స్టేట్గా జపాన్ కూడా పార్టిసిపేట్ చేస్తుందని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ అయితే కేరళాస్ పెరియార్ టైగర్ రిజర్వ్ మరోసారి వార్తల్లోకి వచ్చిందండి. సో భారతదేశంలో మొత్తం 53 టైగర్ రిజర్వ్లో ఏ టైగర్ రిజర్వ్లో మంచి ఏదైతే మనకి సంరక్షణ చర్యలు పటిష్టంగా తీసుకుంటున్నారు ఆ టైగర్స్ కోసం అని చెప్పేసి సో ర్యాంక్స్ ఇస్తూ ఉంటారండి. అలా మనకి పెరియార్ టైగర్ రిజర్వ్ అని చెప్పేసి మనకి కేరళలో ఉంటుంది. సో ఆ టైగర్ రిజర్వ్లో ఆ పులులకు సంబంధించి పటిష్టమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారనమాట. సో అందువల్ల అది ఫస్ట్ ప్లేస్లో ఉంది అని చెప్పేసి గుర్తుంచుకోండి. అంటే వాటికి సంబంధించి ఫుడ్ ప్రొవైడ్ చేయటం కానివ్వండి, మెడిసిన్ ప్రొవైడ్ చేయటం కానివ్వండి, వాటిని సంరక్షణ జాగ్రత్తగా చూసుకోవడంలో కానివ్వండి. సో వీటిల్లో దీంట్లో సంరక్షణలో భాగంగా సో ఏ టైగర్ రిజర్వ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది అని మిమ్మల్ని ఎగ్జామ్లో అడిగితే పెరియార్ టైగర్ రిజర్వ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఈ పెరియార్ టైగర్ రిజర్వ్ ఎక్కడుంది అంటే కేరళ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇది 5th టైం ఇలా ఉంటాం అనమాట. సో మనకి 5th సైకిల్ అని చెప్పేసి అంటే 5th టైం ఈ యొక్క టైగర్ రిజర్వ్ టాప్ ర్యాంక్లో ఉండడం అని చెప్పేసి గుర్తుంచుకోండి అండి. అదేవిధంగా ఏదైతే మనకి ప్రాజెక్ట్ టైగర్ కంప్లీట్ 50 years అయిన సందర్భంగా మోడీ గారు మైసూర్ కర్ణాటకలో టైగర్ సెన్సెస్ని ఒకదాన్ని రిలీజ్ చేయడం జరిగిందండి. సో దాంట్లో భాగంగానే ఈ డేటాను కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఏదైతే ఈ యొక్క పులుల సంరక్షణ కేంద్రాలను బాగా కన్జర్వ్ చేస్తున్నటువంటి టైగర్ రిజర్వ్స్ ఉన్నాయో వాటిలో ఫస్ట్ పెరియార్ అని చెప్పేసి కేరళ, తర్వాత నెక్స్ట్ సాత్పురా అండి, సెకండ్ సాత్పురా టైగర్ రిజర్వ్ అని చెప్పేసి మనకి మధ్యప్రదేశ్లో ఉంటుంది, ఇది సెకండ్ ప్లేస్లో అవుతుంది. తర్వాత బండీపూర్ టైగర్ రిజర్వ్ అని చెప్పేసి మనకి ఇది కర్ణాటకలో ఉంటుందండి. సో మనకి కర్ణాటకలో ఉంటుంది, ఇది 3rd ప్లేస్లో ఉంటుందని గుర్తుంచుకోండి. అదేవిధంగా నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ వారు దీన్ని కండక్ట్ చేశారండి. నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ అని చెప్పేసి ఇట్ ఈజ్ ఏ స్టాట్యుటరీ బాడీ, చట్టబద్ధమైన సంస్థ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో దీన్ని వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్
1972 ప్రకారము ఈ యొక్క నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీని స్థాపించడం జరిగింది. సో ఇది ఒక స్టాట్యుటరీ బాడీ, ఇది ఒక చట్టబద్ధమైన సంస్థ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో దాంట్లో భాగంగానే మనకి పెరియార్ టైగర్ రిజర్వ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది సంరక్షణలో భాగంగా, అంటే పులులకు సంరక్షణలు చేయడంలో భాగంగా మొత్తం 53 టైగర్ రిజర్వ్లో అది ఫస్ట్ ప్లేస్లో ఉందని చెప్పేసి గుర్తుంచుకోండి. తెలంగాణకి సంబంధించి ఏదైతే ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్లో ఖీర్గంగా నేషనల్ పార్క్ ఎక్కడా అని చెప్పేసి అడిగాడండి. దట్ ఈజ్ హిమాచల్ ప్రదేశ్ అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలి. సో హిమాచల్ ప్రదేశ్లో గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ కానివ్వండి, ఇంద్రకిల్లా కానివ్వండి, పిన్ వ్యాలీ కానివ్వండి, అదేవిధంగా ఖీర్గంగా కానివ్వండి, కోల్డ్ డిజర్ట్ కానివ్వండి, సో ఇవన్నీ హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మన భారతదేశంలోనే అతి పెద్ద టైగర్ రిజర్వ్, లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ ఇన్ ఇండియా శ్రీశైలం నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్. అదేవిధంగా సెకండ్ లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ ఇన్ ఇండియా, సో మీ అందరికీ తెలిసిందే, సో మనకి కావల్ టైగర్ రిజర్వ్, ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అని ఉంటుందండి. సో మనకి ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అని చెప్పేసి అంటాము. సో ఇది వచ్చేసి మనకి నాగర్ కర్నూలు జిల్లా మనకి తెలంగాణలో ఉంటుందనే పాయింట్ గుర్తుంచుకోండి. సో అదేవిధంగా ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి ఏదైతే టైగర్ సెన్సస్ అనేది రిలీజ్ చేయడం జరిగిందండి. సో దీని గురించి రేపు మెయిన్స్ ఎగ్జామ్లో ఖచ్చితంగా మనం బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు వీటి నుంచి. రైట్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. సో మనకి హిమాచల్ ప్రదేశ్ లాంచెస్ సంజీవని ప్రాజెక్ట్. సో మనకి రీసెంట్గా సంజీవని ప్రాజెక్ట్ని ఏ స్టేట్ గవర్నమెంట్ లాంచ్ చేసిందంటే హిమాచల్ ప్రదేశ్ అండి. సో ఏదైతే పశు వైద్య సేవల కోసం, అంటే పాడి పరిశ్రమని అభివృద్ధి చేయడం కోసము సంజీవని అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ని తీసుకురావడం జరిగింది. సో మీరు పిక్లో చూస్తున్నట్లు ఇక సంజీవని ఒక అంబులెన్స్ లాగా ఉంటాయండి, ఒక టెలిమెడిసిన్ అనమాట. అంటే మనకి ఏదైతే మనకి రైతుల వద్దకే వీళ్ళు వెళ్ళి ఈ యొక్క ఏవైతే ఇక్కడ మీరు వాహనాలు చూస్తున్నారో రైతుల వద్దకే వెళ్ళి ఆ పశువులకి ఏమైనా టీకాలు కావాలా, శస్త్రచికిత్సలు ఏమైనా చేయాలా, వ్యాక్సిన్స్ ఏమైనా వేయాలా, ఆర్టిఫిషియల్గా వాటికి గర్భాన్ని తీసుకొచ్చే విధంగా ఏమైనా చేయాలా, సో వాటికి సంబంధించి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే వాళ్ళు దగ్గరుండి సో మనకి టెక్నాలజీని ఉపయోగించుకొని మెడిసిన్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారండి. సో అలా మనకి సంజీవని, మీ అందరికీ తెలిసిందే టెలిమెడిసిన్లో సంజీవని ఉంటుందండి, అది మనుషుల కోసము. సో ఇప్పుడు పశువుల కోసం ఫస్ట్ ఏ రాష్ట్రంలో లాంచ్ చేశారంటే దట్ ఈజ్ హిమాచల్ ప్రదేశ్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోండి. సో మనకి టీకాలు వేయటం, శస్త్రచికిత్సలు చేయటము, మందులు ఇవ్వటం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ రీసెంట్గా వార్తల్లో కూడా వచ్చిందండి. సో మనకి ఇక్కడ మనం చూస్తుంటే మనము కెన్నాబీస్ అని చెప్పేసి, సో మనకి కెన్నాబీస్ అని చెప్పేసి గంజాయి సాగుకు చట్టబద్ధత కల్పించిన స్టేట్ ఏదైనా ఉందంటే ఇటీవల కాలంలో హిమాచల్ ప్రదేశ్ అండి. సో మీ అందరికీ తెలిసిందే. సో గంజాయి సాగు ఫస్ట్ లీగలైజేషన్ చేసినటువంటి రాష్ట్రం ఉత్తరాఖండ్ 2017లో చేసిందండి. సో రీసెంట్గా అయితే మాత్రం హిమాచల్ ప్రదేశ్ గంజాయి సాగుకు లీగల్ పర్మిషన్ ఇచ్చిందని పాయింట్ గుర్తుంచుకొని సరిపోతుంది. హిమాచల్ ప్రదేశ్లో అక్కడ ప్రజెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుందండి. సుఖ్వేంద్ర సింగ్ అనే వ్యక్తి సీఎంగా ఉన్నారు. రైట్, సో నెక్స్ట్ మనం చూద్దాము. సో వరల్డ్స్ మోస్ట్ క్రిమినల్ కంట్రీస్ ర్యాంకింగ్. సో ఏదైతే మనకి ప్రపంచంలోని అత్యంత నేరపూరిత దేశాలు, అంటే క్రిమినల్స్ ఎక్కువగా ఉంటారండి, క్రిమినల్కి సంబంధించిన నేరాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ప్రపంచంలోనే అత్యంత నేరపూరిత దేశాలలో భారతదేశము 77వ స్థానంలో ఉందండి. సో రానున్న పోటీ పరీక్షలో ఇండియా ర్యాంక్ ఎంత అని అడగవచ్చు, లేదా మొదటి 3 స్థానాల్లో ఉన్న కంట్రీస్ ఏంటి, లాస్ట్ 3 స్థానాల్లో ఉన్న కంట్రీస్ ఏంటి అని ఎగ్జామ్లో అడగవచ్చు. ఇండియా ర్యాంక్ అయితే మాత్రం 77వ ర్యాంక్గా ఉంది అనే పాయింట్ గుర్తుంచుకోండి. ప్రపంచంలోని అత్యంత నేరపూరిత దేశాల్లో ఇండియా ర్యాంకు 77 అండి. సో మరి అదేవిధంగా ఈ యొక్క నేరపూరిత దేశాలలో టాప్లో ఉన్నటువంటి కంట్రీస్ ఏంటి అంటే, టాప్ 4లో ఉన్న కంట్రీస్ ఏంటి అంటే మనం ఏదైతే మనకు వెనుజులా గుర్తుంచుకోండి. వెనుజులా అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ వచ్చేసి పపువా న్యూ గునియా అని చెప్పేసి ఒక కంట్రీ అండి అది. సో మనకి పపువా న్యూ గునియా అని చెప్పేసి అదొక కంట్రీ. సో థర్డ్ ఆఫ్ఘనిస్తాన్, ఫోర్త్ సౌత్ ఆఫ్రికా. ఈ 4 ప్రపంచంలో అత్యంత నేరపూరిత దేశాలలో ఉన్నటువంటి మొదటి స్థానంలో నిలిచినటువంటి దేశాలు. అంటే ఆ దేశంలో ఇది మనకి నేరపూరితం, అంటే నేరాలు ఎక్కువగా జరుగుతాయని చెప్పేసి గుర్తుంచుకోండి. ఫస్ట్ వెనుజులా గుర్తుంచుకోండి. తర్వాత పపువా న్యూ గునియా, తర్వాత ఆఫ్ఘనిస్తాన్, తర్వాత సౌత్ ఆఫ్రికా, 4 ఉన్నాయండి. సో మనకి అత్యంత తక్కువగా నేరపూరితం ఉన్నటువంటి దేశాలు, అక్కడ క్రిమినల్కి సంబంధించి రేటింగ్ చాలా తక్కువగా ఉంటుందండి. అలాంటి వాటిలో ఫస్ట్ మనకి ఖతార్ ఉందండి. ఖతార్ గుర్తుంచుకోండి. మొత్తం 140 కంట్రీస్ని వీళ్ళు బేస్ చేసుకుంటే 142 కంట్రీస్ని బేస్ చేసుకుంటే ఇండియా ర్యాంక్ అనేది 77. సో దీంట్లో మనకి టాప్ 3, 4 చెప్పాను. సో మనకి ఇప్పుడు టాప్ అంటే చాలా తక్కువగా ఉన్నటువంటివి, అంటే ఏదైతే మనకి ఇవి చాలా తక్కువగా ఉంటాయండి నేరాలు, వాటిలో మనకి ఖతార్ అనేది 142వ స్థానంలో ఉంది. యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
అని చెప్పేసి 141వ ర్యాంకు. సో 140 వచ్చేసరికి తైవాన్ అండి. మీ అందరికీ తెలిసిందే. సో చైనాలో అంతర్భాగం తైవాన్ అని చెప్పేసి చైనా ఎప్పటి నుంచి అంటుంది యుద్ధానికి దిగుతాము అని చెప్పేసి రీసెంట్గా అక్కడ కొంచెం యుద్ధ మేఘాలు కూడా కమ్ముకున్నాయి. తైవాన్ గుర్తుంచుకోండి అండి. మొత్తం 142 అన్నాను కాబట్టి 142 కంటే చాలా తక్కువగా క్రైమింగ్ ఏదైతే మన నేరపూరిత దేశం ఉందో ఖతార్ అంటామండి. ఖతార్ నెక్స్ట్ యూఏఈ, తైవాన్, ఈ 3 గుర్తుంచుకోండి, ఈ 4 గుర్తుంచుకోండి, ఇండియా ర్యాంక్ గుర్తుంచుకోండి. సో ఈ యొక్క ఇండెక్స్ని ఎవరు రిలీజ్ చేస్తారంటే వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ వాళ్ళు రిలీజ్ చేస్తారు, గుర్తుంచుకోండి. సో మనకి వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ వాళ్ళు ఈ యొక్క ఇండెక్స్ని రిలీజ్ చేస్తారు అనే పాయింట్ గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో ఇండియా ర్యాంక్ గుర్తుంచుకున్నాం, టాప్ 3 స్టేట్స్ దేశాలు గుర్తుంచుకున్నాం. సో మనకి అత్యంత తక్కువగా నేరపూరిత దేశాలు గుర్తుంచుకున్నాం. సో దీన్ని ఎవరు రిలీజ్ చేస్తారో గుర్తుంచుకున్నాం, సరిపోతుంది. ఎగ్జామ్లో మీరు ఎలా అడిగినా బిట్టు పెట్టచ్చు అనమాట. సో ఇవ్వండి. సో ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ఖచ్చితంగా వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దండి, చివరి వరకు చూసి నోట్స్ తయారు చేసుకోండి. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.